ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక వాక్య భాగమును చదువుకొని వాక్యపు లోతులలోనికి మనము వెళ్దాము. మరొక క్రొత్త కోణములో ఒక ఆధ్యాత్మిక సందేశమును మనం ఈరోజు నేర్చుకుందాము. సంఘానికి చాలా అవసరమైన మాటలు ఇవి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాము. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని వాక్యము లోపలికి మనం ప్రవేశిద్దాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వము నెరిగిన వాడా, సర్వాధికారి, శక్తిమంతుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, పావనుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి మీ ఆత్మ సహాయము చేత మమ్ములను నడిపించమని, వింటున్న వారి హృదయములలో గొప్ప కార్యములు జరిగించమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యము వివరించటానికి మునుపు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. నాకు తెలిసిన ఒక సహోదరుడు చెప్పాడు, యూట్యూబ్లో వాక్యము వింటాను కానీ ప్రార్థన స్కిప్ చేసేస్తాడంట. అంటే వచనం చదివి ప్రార్థన చేసి వాక్యం వివరిస్తాం కదా, ఆ ప్రార్థన స్కిప్ చేసేస్తాడు. తర్వాత ఆఖరిలో చేసే ప్రార్థన కూడా వినడంట. నేను అన్నాను, అది కూడా వింటేనే ఆ వాక్యపు విలువేంటో తెలుస్తుంది. ఎందుకంటే ప్రార్థనలో మనం ఏకీభవించినప్పుడు ప్రార్థన యొక్క శక్తి ఎట్లాంటిదనంటే, నేను ఇప్పుడు రికార్డ్ చేసి ప్రార్థన చేసేస్తాను, 5 ఏళ్ల తర్వాత ఎవరైనా ఈ మెసేజ్ విని ప్రార్థన నాతో ఇప్పుడు ఏకీభవించవచ్చు, కానీ దాని శక్తి ఎప్పుడు నిత్యముగానే ఉంటుంది. కనుక ప్రార్థన ఎప్పుడు స్కిప్ చేయకండి. ప్రార్థన ఎందుకు స్కిప్ చేయకూడదు అనంటే, చదవబడిన వాక్యములో నుంచి చెప్పగలిగిన సామర్థ్యము నాకు ఇవ్వమని నేను దేవుణ్ణి అడుగుతాను. వినగలిగిన చెవులు, మనసు, గ్రహించగలిగిన హృదయము నాకు కావాలి అని మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి కదా. అందుకనే వాక్యము వినేటప్పుడు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఎనీ సోషల్ మీడియా యాప్లో మీరు వాక్యం వినేటప్పుడు డోంట్ స్కిప్ ద ప్రేయర్ని కూడా మీరు వినాల్సిందిగా నా మనవి. సరే, ఇప్పుడు వాక్యములోనికి వెళ్తే మనం చదువుకున్న లేఖన భాగంలో కొరింథీ సంఘములో 3 రకాల గుంపులు కలిగిన విశ్వాసులను పౌలు మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. మొదటిదిగా మనం చదివితే మనం క్రమబద్ధంగా చదువుకుంటూ వెళ్తే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతుని అన్నాడు. అంటే సంఘములో ఆత్మ సంబంధమైన మనుషులు ఉంటారు. తర్వాత శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను అన్నాడు. అంటే శరీర సంబంధులైన మనుషులు కూడా సంఘంలో ఉంటారు.
ఇంకా మనం కిందకి చదువుకుంటూ వచ్చి 4వ వచనం చూస్తే, మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అన్నాడు. 3 గుంపులు: ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. ఈ 3 గుంపులను గూర్చి, ఈ 3 రకాల విశ్వాసులను గూర్చి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. మొదటగా ప్రకృతి సంబంధులైన మనుషులంటే ఎవరు అనేది ధ్యానం చేద్దాం. ఎందుకు అంటే, ఈ ప్రకృతి సంబంధులైన మనుషులు నేటి క్రైస్తవ సమాజంలో 70% ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు పేరుకి సంఘములో మెంబర్సే కానీ దేవుని రాజ్యానికి అర్హులు కారు. వీళ్ళు దేవుని రాజ్యానికి వీళ్ళు రారు, అసలు వచ్చే అవకాశమే లేదు. వీళ్ళు క్రీస్తు సంబంధులే కాదు, కానీ సంఘములోనే ఉంటారు. సంఘములోనే వీళ్ళు ఎలా వచ్చారు అనేది ఒక కోణంలో మనం ఆలోచించుకొని ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ చెప్పుకోవాలి. అయితే వీళ్ళు రహస్యముగా సంఘంలోనికి వచ్చారని ఉంది. దాని మీద మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అసలు ప్రకృతి సంబంధులైన మనుషులను ఈనాడు మనం ఎలా గుర్తించాలి, సంఘములో ప్రకృతి సంబంధులైన మనుషులు వీళ్ళు అని మనము ఎలా గ్రహించగలము అనేది మొదట మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు దేవుని రాజ్యమునకైతే రారు. బయటికి చాలా భక్తిపరులుగా కనబడతారు, పైకి మంచి జ్ఞానవంతులుగా కనబడతారు, బైబిల్ గురించిన నాలెడ్జ్ వీరికి ఎక్కువగా కనబడుతుంది. ప్రతి ఒక్కరికి వీళ్ళకి బాగా బైబిల్ తెలుసని మనం అనుకుంటాం, కానీ ప్రకృతి సంబంధుడైన మనుషుడే. ఆయన ఎలా మనం గుర్తించగలము? ఆ ప్రకృతి సంబంధులైన మనుషులు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే, మొట్టమొదటిగా వారిలో దేవుని ఆత్మ ఉండదు. అది బైబిల్ చెప్తుంది. యోధా పత్రికలో మనం ఒక మాట చదువుకుందాము. యోధా పత్రిక 19వ వచనం చూస్తే, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి అను. ప్రకృతి సంబంధులు ఆత్మలేని వారై ఉండి అను. అంటే వీరిలో ఏముండదంటే పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎవరిలోనైతే క్రీస్తు ఆత్మ ఉండదో వాడు క్రీస్తు వాడు కాడు అని రోమాపత్రిక మనకు చెప్తుంది కదా. అసలు దేవుని సంబంధే కాడు, ప్రకృతి సంబంధి, కానీ సంఘములో ఉంటాడు. మరి ఎందుకు దేవుడు సంఘములో ఉండనిచ్చాడు? దేని కొరకు వీరిని ఉండనిచ్చాడు? వీరి నుంచి చాలా ప్రమాదం ఉంది కదా, ఆత్మ లేని వారు కదా అంటే అది కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. మొదటిగా ప్రకృతి సంబంధి ఎవరునంటే పరిశుద్ధాత్మ వారిలో ఉండడు. వాళ్ళు భాషలు మాట్లాడొచ్చు, ప్రవచనాలు చెప్పొచ్చు, లోతైన వాక్యము చెప్పొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు వారిలో ఉండడు. ఆత్మ లేనివాడు. మరి ఆత్మ లేకుండా పరిశుద్ధాత్మ భాషను ఎలా మాట్లాడుతున్నాడు? ఆత్మ లేకుండా ప్రవచనం ఎలా చెప్పాడు? ఆత్మ లేకుండా ఇంత లోతైన వాక్యం ఎలా చెప్పాడు అని మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. దానికి కూడా వారికి ఎలాగో జ్ఞానం వస్తుంది అనంటే నేను మీకు తెలియజేస్తాను, మీరు బాగా గమనించండి. భాషలు మాట్లాడినంత మాత్రాన పరిశుద్ధాత్ముడు వానిలో ఉన్నాడని అర్థము కాదు. ఎందుకంటే భాషలు అనేది ఒక వరము. అది ఆ వరము పొందుకునే సమయానికి వీడు పరిశుద్ధాత్మ కలిగి ఉండొచ్చు, పరిశుద్ధాత్మలో ఆనందించిన వాడే ఉండొచ్చు, పరిశుద్ధాత్మలో ఎదుగుతూ ఉండొచ్చు. ఆ వరము సంపాదించుకున్న తర్వాత వీనిలో ఉన్న ఆత్మ ఏ కారణం చేతో, పాపము చేతో, దేవుని దూషించటం చేతో, దేవునికి విరోధమైన, దేవుడు క్షమించటానికి కూడా ఇష్టపడని పాపము చేయటం వలన వీనిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వచ్చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వీనిలో ఉండడు, కానీ ఈ వ్యక్తి సంఘంలోనే ఉంటాడు. సంఘములోనే బోధకుడుగా ఉండొచ్చు, సంఘములోనే సంఘ నాయకుడిగా ఉండొచ్చు, సంఘములోనే మంచి విశ్వాసిగా కూడా ఉండొచ్చు. పాసిబిలిటీ ఉంది, కానీ వీనిలో పరిశుద్ధాత్ముడు ఉండడు. ఇప్పుడు మీరు కొంచెం గమనించండి. బోధించే వారందరూ పరిశుద్ధాత్మ చేత బోధించటం లేదు. ఇది మనం చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం. తిమోతి పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాము, దయచేసి చూడండి.
తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా ఒక విషయాన్ని చెబుతున్నాడంట. ఏంటది? కొంతమంది కడవరి దినములలో అనగా అంచె దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి, అంటే దెయ్యములు బోధిస్తాయి అని అర్థం. మరి దెయ్యం ఎలా బోధిస్తుంది? దెయ్యం డైరెక్ట్గా సంఘంలోనికి రాదు, ఎవరిలోనూ దూరే రావాలి. హవ్వను మోసపుచ్చేటప్పుడు వాడు సర్పములో దూరి సాతాను వచ్చి హవ్వను మోసపుచ్చినట్లుగా ఈనాడు బోధకులనే కొంతమందిని దుష్టుడు వాడుకుంటూ వాడిలోనికి ఆ దురాత్మ వెళ్ళిపోయి ఇక బోధించటం ప్రారంభిస్తాడన్నమాట. అందుకే వాళ్ళ బోధ దుర్బోధ అయి ఉంటుంది, అబద్ధపు బోధ అయి ఉంటుంది. వారిలో పరిశుద్ధాత్ముడు ఉండడు, ప్రకృతి సంబంధి, కానీ గ్రేట్ గిఫ్ట్స్ కలిగిన వాడిగా మనకి కనబడతాడు. ఒకప్పుడు పరిశుద్ధాత్మ చేత భాషలు మాట్లాడే వరం ఉన్నది, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయిన గిఫ్ట్ అలాగే ఉంది. పరిశుద్ధాత్ముడు అతనిలో వెళ్ళిపోయిన వాక్య జ్ఞానము అలాగే ఉంది. కాబట్టి వాక్యము లోతుగా చెప్తున్నాడు, అద్భుతంగా చెప్తున్నాడు కాబట్టి దేవుని సంబంధాన్ని మనం అనుకుంటే మోసపోయినట్లే. వారి బోధను మనం పరీక్షిస్తే ఆ బోధలోనే వాడు దుర్బోధకుడని, ప్రకృతి సంబంధని, ఆత్మలేని వాడని మనం గ్రహించవచ్చు. ఉదాహరణకు వారు ఎలా ఉంటారు అనంటే, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయములోనే అది యోధా పత్రిక చూడండి దయచేసి. యోధా పత్రిక 19వ వచనములో మనం చూస్తే వాళ్ళ కొరకు ఏం రాయబడిందో, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ఏం చేస్తున్నారంటే భేదములు కలుగు చేయుచున్నారు. ఎలాంటి భేదములు కలుగు చేయుచున్నారు? మరలా మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే 4వ వచనము, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుకోవట్లేదా మీరు? పౌలవుడు పరిచారకుడే కదా, అపోల్లో ఎవడు పరిచారకుడే కదా అని అంటున్నారు. అంటే వీళ్ళు ఎలాగ భేదములు కలుగు చేస్తారంటే, నేను ఫలానా దైవ సేవకునికి సంబంధించిన వ్యక్తిని, ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్ అనే గుడ్డి బోధకులుగా నమ్మేస్తారు కొంతమంది. ఆ బోధకుడు కూడా మన సిద్ధాంతమే కరెక్ట్ అని చెప్పి మన వైపు త్రిప్పుకోవటానికి ప్రయత్నిస్తారన్నమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూడండి, ఇప్పుడున్న క్రైస్తవ సంఘాల్లో చూడండి, చాలా మంది సేవకులకి ఫ్యాన్స్ తయారయ్యారు. నేను పలానా మినిస్ట్రీకి సంబంధించిన వాడిని, మా అయ్యగారు పలానా, ఆయన విశ్వాసిని అంటాడే తప్ప నేను క్రీస్తు విశ్వాసిని అనటలేదు, నేను దేవుని సంబంధిని అని అనటలేదు. నేను ఆ ఇష్టుని, ఈ ఇష్టుని, ఆ ఇజంలో ఉన్నాను, ఈ ఇజంలో ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు తప్ప భేదములు కలుగు చేసే అలవాటు వచ్చేసింది. ఇప్పుడు భేదములను కలుగు చేసే అలవాటు. వీళ్ళు బోధ 100% కరెక్ట్ అనేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అది వాక్యానికి సంబంధించిందా కాదా, వాక్యంలో ఉన్నదా లేదా అన్నది ఆలోచించరు. వీళ్ళలో ఉన్న ఇంకొక చెడ్డ లక్షణం ఏంటంటే, రహస్యముగా బోధించే లక్షణం ఉంటుంది వీరికి. రహస్యముగా బోధ చేస్తారు. నాకు తెలిసి ఒక దైవ సేవకుడు రహస్యముగా బోధించే ఒక బోధకుని గురించి నాతో డిస్కషన్ చేశారు. మాకు మైక్ ఆఫ్ చేసేసి ఎవరు లేనప్పుడు కొన్ని బోధలు ఉంటే రహస్యంగా బోధించాల్సినవని చెప్పి, పరలోకములో సెక్స్ ఉంటుంది, పరలోకములో సెక్స్ అనేది ఉంటుంది. ఈ లోకములో అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో పరలోకంలో అది 1000 రెట్ల ఆనందాన్ని మనకి కలుగు చేస్తుంది. దేవుడి లోకములో భార్యాభర్తల మధ్యన పెట్టిన సెక్స్ అనే ఆ సంతోషాన్ని పరలోకాన్ని ఎందుకు తీసేస్తాడు?
అని చెప్పి, దేవదూతలు కూడా స్త్రీలతో కలుసుకున్న మాటలు కొన్ని ఉన్నాయని బైబిల్లో చెప్పారు. ఇప్పుడు దాకా చెప్పింది కరెక్టే, ఇప్పుడు దాకా పద్ధతిగానే ఉంది. ఎందుకంటే నేను నమ్ముతాను పరలోకంలో సెక్స్ ఉంటుంది అని. అయితే అది ఎలా ఉంటుంది అని నేను అడిగినప్పుడు ఆ వ్యక్తి నాకు చెప్పిన విషయం, పరలోకంలో పెళ్లిళ్ళు చేసుకోరని ఉంది కదా బైబిల్లో, దేవదూతల వలె ఉందురని బైబిల్ చెప్తుంది కదా, మీరు పెండ్లు చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు, దేవదూతల వలె ఉందురని ఉంది కదా, అప్పుడు సెక్స్ ఎలా ఉంటుందని అంటే, ఎవరితో పడితే వాళ్ళు ఉంటామని చెప్పాడండి మా అయ్యగారు అని చెప్పాడు. అంటే ఎలా చెప్పాడు అంటే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు కుక్కలు ఉంటాయి, భార్యాభర్తలు కుక్కలు ఉండవుగా, అవి ఎవరికి నచ్చినంత దానితో సెక్స్ చేసుకుంటే ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్లో అవి ఇష్టసారంగా ఉంటే వావి వరుసలు ఏమి ఉండవు ఇంకా అని చెప్పాడు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మన పెళ్లి భూమి మీద ఉన్న నా భార్య అక్కడ ఉందనుకో, నాకు గుర్తుంటుందిగా నా భార్య అని, మరి చెల్లుంటే చెల్లితో కూడా సెక్స్ చేస్తారా, మరి వేరే తల్లి ఉంటే తల్లితో కూడా సెక్స్ చేస్తారంటే అక్కడ ఇంకా ఫీలింగ్స్ ఏమి ఉండవండి, ఎవరికి నచ్చినట్టుగా ఉండటమే అని బోధించాడంట. ఇది ఎంత భయంకరమైన విషయం చూడండి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా పరలోకంలో సెక్స్ ఉందని అంటున్నారు, మరలా మరి అది ఎలాగా ఇంప్లిమెంట్ అవుతుంది అని అంటే, అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో బైబిల్లో మనకి ఇప్పుడు ఆన్సర్ లేదు. కానీ సెక్స్ ఉండే అవకాశం ఉన్నది అని మనకైతే లేఖనాలను మనం నమ్మొచ్చు. దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్ళం. కానీ అప్పుడు ఎలా ఉంటుందని అంటే, దేవుడు ఈ లోకంలో మనకి ఆజ్ఞలను కట్టడలను ఇచ్చినట్లుగానే పరలోకములో కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు కట్టడలు మనకు ఉంటాయి. దాని ప్రకారముగానే అక్కడ పాపము జరగకుండా పవిత్రముగా ఉండే ఆ ప్రాంతంలో మనము నివాసం ఉంటుంది. ఆజ్ఞ లేని లోకములు ఉండవు. ఇచ్చలవిడిగా తిరగటానికి అది పరలోకము. భూమి మీదే దేవుడు పద్ధతిగా మనం పెరగటానికి, పాపములో పడిపోకుండా ఉండటానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి ఆజ్ఞలు పెట్టినప్పుడు, పరలోకంలో కూడా కొన్ని ఆజ్ఞలను మన పరలోకంకి వెళ్ళాక దేవుడు మనకి అప్పగిస్తాడు. అందుకని అక్కడ ఎంతవరకు పరలోకమును గురించి తెలుసుకోవటానికి అవకాశం ఉన్నదో బైబిల్లో రాయించాడు. అది చదివి తెలుసుకుంటే చాలు. ఇంకా అంతకంటే ఎక్కువగా డీప్గా వెళ్ళిపోయి నాకు సమస్తము తెలుసని, పరలోకంలో కూడా ఇష్టానుసారంగా ఉంటాడు, ఇక్కడ ఉంటే తప్పేముంటని బోధించి పాపములో పడేసే దుర్బోధకులు చాలామంది ఉన్నారు. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆత్మ లేని వారికి జ్ఞానం ఉంటుంది కానీ పరిశుద్ధాత్ముడు వారిలో ఉండడు. వారిలో ఉండే లక్షణం ఏంటంటే భేదములు కలుగు చేస్తారు. నేను ఫలానా తాలూకా అని చెప్పుకునే లక్షణాలు కలుగు చేస్తారు. అలాగూ చాలా మంది విశ్వాసులను బలహీనపరిచేస్తున్నారు ఈ ప్రకృతి సంబంధులైన మనుషులు. వీరు దురాశల చొప్పున నడుచుకుంటారంట. యూదాపత్రిక 17వ వచనం చూడండి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకమును చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారు అన్నారు. వీళ్ళేంటంటే దురాశలు. ఎటువంటి దురాశలు అంటే, అసలు చాలా మంది క్రైస్తవులు ఈనాడు డబ్బు సంపాదన కొరకు భక్తిలోనికి వచ్చారండి, సేవలోనికి వచ్చారు. డబ్బు కొరకే కేవలం. ప్రవచించే వరం ఉండదు నిజానికి, కానీ కొన్ని ఫేక్ ప్రవచనాలు చెప్తారు. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒక 100 మంది ఉన్న దగ్గర ఒక తలంపు మనకు వస్తుంది. అది చెప్పినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉంటాడు. కాబట్టి నాకు ప్రవచనం ఉందని చెప్పేసుకోకూడదు. నేను వాక్యం చెప్పేటప్పుడు అనేక కోణాలు మాట్లాడినప్పుడు అది కొన్ని మాటలు కొందరికి కనెక్ట్ అవుతుంది. దేవుడు మీతోనే చెప్పాడని, ఇది ప్రవచనం అని, నేను ప్రవక్తనని చెప్పేసుకోకూడదు. వాక్యము అసలైన ప్రవచనము. వాక్యము మీద దృష్టి పెట్టుకోవాలి మనం. ఆ వాక్యమే మనుషులను బాగు చేస్తుంది, మన నోట్లో నుంచి వచ్చిన ప్రవచనం కాదు.
మన నోట్లో నుంచి వచ్చిన ప్రవచనము నిలబడకపోవచ్చు, నిలిచిపోవచ్చు, కానీ వాక్యం అనే ప్రవచనం ముందు చూసా అది స్థిరమైనది, స్టాండర్డ్గా ఉండిపోతుంది. నిత్యము ఉండేది లేఖనము, వాక్యము. కనుక ప్రవచించే వారిని బట్టి మోసపోవద్దు. భాషలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఓ గొప్ప భక్తుడని అనుకోవద్దు. ప్రార్థన చేసి అనేకులను స్వస్థపరుస్తున్నాడు కాబట్టి భక్తుడని అనుకోవద్దు. మీ నామమున మేము డెలివరెన్స్ చేయలేదా, దురాత్మలను పారద్రోలలేదా, అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదంటే మీరెవరో నాకు తెలియదు అనేసాడు ప్రభు. తెలియదు అనేసాడనంటే అర్థం పెట్టి వారిలో అసలు దేవుని ఆత్మే లేకుండా పోయింది. ప్రకృతి సంబంధులు ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. మీరు కాస్త జ్ఞానముగా ఆలోచిస్తే ఆ ప్రకృతి సంబంధులు ఎవరో మీకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎప్పుడు భేదములు కలుగు చేస్తారు. మా బోధే కరెక్ట్ అని డిబేట్లకు వస్తారు, భేదములు కలుగు చేయటానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రథమముగా ఉండనిది ప్రేమ. ప్రేమ మీరు గమనించండి. మనందరినీ ప్రేమించాలి, అందరినీ కలుపుకోవాలని పదే పదే ఒకటి చెబుతున్నా కూడా డేంజరే. ఎందుకంటే అందరినీ ప్రేమించాలి, అందరినీ కలుపుకోవాలని నోటు మాటలే కానీ క్రియల్లో ఉండదు కొంతమంది. కనుక చాలా జాగ్రత్తగా క్రైస్తవ సమాజము ఉండాలి. ఎందుకంటే మనము లోకములో ఉన్నప్పుడు సువార్తను అంగీకరించకుండా దుష్టుడు మనకి గుడ్డితనమును కలుగు చేశాడు. రక్షణ పొందకుండా క్రీస్తులోనికి రాకుండా వాడు ఎన్నో ఆటంకాలు కలుగు చేశాడు. వాడు కలుగు చేస్తున్న ఆటంకాల్లో మరొకటి ఏంటంటే సంఘములోనికి వచ్చాక ఈ ప్రకృతి సంబంధాల ద్వారా కూడా మనకు వల వేసి మనలను పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. మన పక్కలోనే బల్యం ఉన్నట్లు అన్నమాట ప్రకృతి సంబంధాలు. ప్రతి సంఘములో కూడా ఈ ప్రకృతి సంబంధులు ఉంటారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వీళ్ళకి కృపావరాలు కూడా పనిచేస్తాయని అంటున్నారు. ఎలాగండి లేఖనం ఆధారం అని అంటే ఈ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అన్నాడు. ఏ కృపావరమందును లోపము లేని వారై అన్నాడు. అదే సంఘానికి 3వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు అనంటే ప్రకృతి సంబంధులు ఉన్నారని అంటున్నాడు. మరి వాళ్ళకి కృపావరాలు ఉన్నాయే? బాగా గమనించండి. నిజముగా ప్రకృతి సంబంధి కాని వాడిలో దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ వాడు యేసు రక్తాన్ని ఆశ్రయిస్తారు. చాలా మంది ఫేక్ పాస్టర్స్ వచ్చేసారు, ఫేక్ బోధ వచ్చేసింది. అసలు విశ్వాసుల్లో కూడా ఎక్కువ మంది ఫేక్ బిలీవర్స్ ఉన్నారు. వాళ్ళకి సంఘ కాపరితో సంబంధం ఉండదు, డిజిటల్తో స్క్రీన్ మీద పాస్ట్ వస్తే చాలు అనుకునేవాళ్ళు. ఫేక్ బిలీవర్స్ చాలా మంది ఉన్నారు. దేవుని మందిరానికి రెగ్యులర్గా రారు, ఒక మందిరానికి రెగ్యులర్గా పోరు, ఒక బోధ బైబిల్ మీద గట్టిగా నమ్మకం ఉండదు, కానీ విశ్వాసులుగా చలామణి అయిపోతారు. ఆత్మ లేని వారు ప్రతి ఒక్కడు ప్రకృతి సంబంధే. ఈ ప్రకృతి సంబంధి భేదములు కలుగు చేస్తారు, దురాశలతో బ్రతుకుతాడు. లోకములోని ఆశీర్వాదాల కొరకే దృష్టి ఉంటుంది తప్ప దైవికముగా వీరిలో కనబడదు. వీరిలో గిఫ్ట్స్ ఉంటాయి, ఆత్మ సంబంధమైన వరములుంటాయి, పనిచేస్తాయి అవి, కానీ ప్రకృతి సంబంధులుగా ఉంటారు. ఇప్పుడు రెండవది మనం ఆలోచన చేద్దాం. శరీర సంబంధులైన మనుషులు అంటే ఎవరు? శరీర సంబంధులైన మనుషులు అంటే మీరు బాగా గమనించాలి. వీరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కానీ శరీర సంబంధులను ఎందుకు అన్నాడు అని అంటే శరీరమునకు ఆత్మకు పోరాటములో ఎక్కువగా శరీర ప్రకారంగా నడుచుకునే తత్వము వీరిలో ఉంటుందన్నమాట. ప్రకృతి సంబంధులకి శరీర సంబంధులకి పర్సంటేజ్లో మనం మాట్లాడితే వీళ్ళు భక్తిపరుల్లా కనబడతారు ప్రకృతి సంబంధులు, కానీ ఆత్మ వారిలో ఉండదు. కాబట్టి వాళ్ళు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తులే కారు, సంఘములో ఉండదగిన వారు కారు, కానీ సంఘములో ఉన్నారు, దేవుని రాజ్యానికి అర్హులు కారు. శరీర సంబంధులకి పరిశుద్ధాత్ముడు ఉంటాడు, శరీరంతో ఎక్కువగా పనులు జరిగిపోతాయి. అంటే 50-50 అన్నట్లుగా
ఉంటారన్నమాట. మరి వీరు దేవుని రాజ్యానికి అర్హులు కారా అని అంటే, వీరి గురించి నేను ఒక విషయం చెప్తాను. వీరి గురించి గ్యారంటీ చెప్పలేమన్నమాట పరలోకానికి వస్తారా రారనేది. ఎందుకంటే వీళ్ళు కనుక ఎక్కువగా 75% శరీరానుసారంగా నడుచుకున్నారనుకోండి, దేవుని రాజ్యం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ 75% ఆత్మ సంబంధులుగా నడుచుకుని ఒక 25% శరీర క్రియలతో బలహీనలై ఉన్నారనుకోండి, దేర్ ఈస్ అ పాసిబుల్ టు కమ్ ఇన్ టు ద హెవెన్. 50-50గా ఉంటారన్నమాట. వీళ్ళు మరణ గడియ సమయానికి దేవుని మీద ఎక్కువగా ఆనుకునే స్థితికి వచ్చేస్తే పరలోకానికి వస్తారు. దినదినము దేవునిలో తగ్గిపోతూ చల్లారిపోతూ ఉన్నారనుకోండి, నరకానికి పోతారు. గ్యారంటీ లేని ఆధ్యాత్మిక జీవితం ఏదైనా ఉంది అని అంటే శరీర సంబంధులు. ప్రకృతి సంబంధులకి గ్యారంటీ ఉంది, వాళ్ళు పరలోకానికి రాదు. రానంటే రారు, రావడానికి అవకాశమే లేదు. దేవుడు వారిని ఎలా చేయడు. ఎన్ని కృపావరాలు ఉన్నాయి, ఎన్ని అద్భుతాలు చేయనాయి, ఎన్ని పెద్ద సంఘాన్ని కట్టినాయి. ప్రకృతి సంబంధే. శరీర సంబంధులకి అలా కాదు. ఈనాడు శరీర సంబంధులు కూడా విస్తారముగా ఉన్నారు. కొద్ది కాలం బాగా వెలుగుతారు, కొద్ది కాలం శరీర సంబంధులు ఉండిపోతారు. మళ్ళీ కొద్ది కాలం బాగా వెలుగుతారు, కొద్ది కాలం శరీర సంబంధులు ఉంటారు. బ్యాలెన్స్డ్ లైఫ్ అయిపోతుంది. కానీ ఎక్కువ శాతం పరలోకానికి వచ్చే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టరు, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తారు. ఈ శరీర సంబంధులకు ఉన్నటువంటి లక్షణాలు మనం ఆలోచిస్తే, వీరు ఆత్మీయముగా ఎదగని వారు. మొదటిగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలోనే మనం చూస్తే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని అన్నాడు. అంటే ఆత్మ సంబంధులైన మనుషులకు ఎంత లోతైన వాక్యం చెప్పినా దే కెన్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ శరీర సంబంధులైన మనుషులకు లోతైన వాక్యము అర్థం కాదు, గ్రహించలేదు. అందుకే పౌలు అంటున్నాడు, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. పిల్లలతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాం? వాళ్ళకి అర్థమైనట్టు, నాన్న అలా కాదు ఇలాగా చేయాలి అని స్లోగా అర్థమయ్యేటట్లు ఎగ్జాంపుల్ చెప్తాం. అదే పెద్దవాడికి అనుకోండి ఎలా చెప్తాము? చాలా క్లియర్, ఉన్నట్టుగా ఒక ముక్కలో చెప్తాం. చిన్నపిల్లలకి ఎంత జాగ్రత్తగా చెప్పాలి. రోడ్డు మీద నడిచినప్పుడు జాగ్రత్త నడు, సైకిల్తో ఇప్పుడు సిగ్నల్ చూసుకో, పక్కకి తిరిగేటప్పుడు చూసుకోవాలి, అన్ని చెప్తాం. బట్టలు వేసుకునేటప్పుడు ఎలా బట్టలు వేసుకోవాలో చూడాలి, భోజనం చేసేటప్పుడు ఎలా తినాలో చూడాలి, ఎలా తినాలో నేర్పించాలి. పెద్దోడు అయినోడికి నేర్పించే అవసరం లేదు కదా. స్పూన్ ఫీడింగ్ పెద్దవాళ్ళకి అవసరం లేదు కదా. అలాగే శరీర సంబంధుల్లో లోతైన వాక్యము వారికి అర్థం కాదు. పైపైన వాక్యము, పిట్ట కథలు, కుళ్ళు జోకులు, దానికి సంబంధించి కొన్ని వాక్యాలు అటాచ్ చేస్తే అది నచ్చుతుంది అంతే. అంతే కనుక లోతైన వాక్యము కనుక వారికి అందించామంటే అది గ్రహించాలి. పసిపిల్లల దగ్గరికి మీరు చికెన్ లెగ్ ఫ్రై తీసుకెళ్లారు అనుకోండి, తినలేడు. ఐస్ క్రీమ్ తినగలడు, చికెన్ లెగ్ ఫ్రై తినలేడు. పాలు తాగగలడు, మటన్ పీస్ తినలేడు కదా. కొద్దిగా ఎదిగిన వాడు, దంతాలు బలంగా వచ్చిన వాడైతే దాన్ని కొరికి తినగలుగుతాడు. ఎదుగుతూ ఉంటే బలమైన ఆహారము వారికి తగును అని మనకి బైబిల్ చెబుతుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం 12 నుంచి చదువుదాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు అన్నాడు. పాలు తాగడమే గాని బలమైన ఆహారము తినలేరు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు. నీతి వాక్య విషయములలో అనుభవము వారికి ఉండదు. వయసొచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును అంట. నేను చాలా చోట్ల వాక్యానికి వెళ్ళినప్పుడు కాస్త లోతుగా వాక్యాన్ని వివరిస్తే అర్థం కాని విశ్వాసులు కొంతమంది ఉంటారు.
ఆయన ప్రసంగం నాకు నచ్చలేదండి, అంత లోతుగా చెప్పేశాడో లేకపోతే నాకు అర్థం కాలేదు ఏంటో నాకైతే అర్థం కాలేదు. అదే 4 జోకులు వేసి పిట్ట కథలు చెప్పి పైన చెప్పాననుకో, ఆహా ఎంత అద్భుతంగా చెప్పాడు, మంచి స్పీకర్ అయినా అని మార్కులు వేసేసారు కూడా. లోతుగా చెప్తేనేమో అర్థం కావట్లేదు, పైన చెప్తేనేమో అర్థమవుతుంది. అంటే శరీర సంబంధులు అన్నమాట. ఆత్మ సంబంధుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ సంఘాలు ఎలా ఉంటాయో కూడా మనం విందాము. శరీర సంబంధులు ఎక్కువగానే ఉంటారు గుంపు వీరు కూడా, కానీ లోతైన వాక్యము వీరు గ్రహించలేరు. ఒక ప్రత్యక్షపు గుడారమును గురించి చెప్తే అర్థం కాదు, ప్రకటన గ్రంథంలోని జరగబోయే వాస్తవాలను గురించి చెబితే అర్థం కాదు. లోతైన సంగతులు ఎన్నో వీరికి అర్థం కాదు, పైన విషయాలు మాత్రము అర్థమవుతాయి. దేవుడు అంటే ప్రేమ ఉంటుంది, సహోదరు అంటే ప్రేమ ఉంటుంది, కృపావరాలు ఆన్ అండ్ ఆఫ్గా పనిచేస్తాయి వీళ్ళు. దేవుని రాజ్యానికి యోగ్యులే, కానీ బలహీనులు. ఎప్పుడు బలహీనులు అయిపోతారో తెలీదు, ఎప్పుడు బలవంతులు అవుతారో తెలీదు. గ్యారంటీ లేని ఆధ్యాత్మిక జీవితపు స్థితి ఏదైనా ఉందంటే అది శరీర సంబంధులైన మనుషులు అన్నమాట. వీళ్ళకి ఎప్పుడూ ఒక పోరాటము ఉంటూనే ఉంటుంది. ఆ పోరాటం ఏంటో మనం చదువుకుందాము. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 24 వరకు మనం చదువుకోవాలి. మనకు అర్థం అవటానికి 2 వచనాలు చదువుతాను. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఈ మాట ఏంటంటే శరీరము ఆత్మ రెండు ఒకదానికొకటి విరోధముగా ఉంటాయి. మన శరీరము మనలో ఉన్న ఆత్మ ఒకదానికొకటి పడదు. మందిరానికి వెళ్ళని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే ఈ రోజు కుండిపోని శరీరం ప్రేరేపిస్తారు. ఒక్కో గంట ప్రార్థన చేయని ఆత్మ ప్రేరేపిస్తే శరీరం ఇప్పుడు అలిసిపోయావు కదా, నీకున్న సమస్యలకి నీ మైండ్ స్థిరంగా లేదురే పడుకో అని చెబుతుంది. పోరాటం ఎప్పుడు ఉంటుంది. ఒక్కొక్కసారి సింహం వలె ప్రార్థన చేస్తాడు, బలంగా ప్రార్థన చేస్తాడు, ఒక్కొక్కసారి బలహీనుడైపోతుంటాడు. శరీర సంబంధులకు ఉన్న లక్షణం. ఆ తర్వాత శరీర కార్యాలేంటో 19వ వచనం నుంచి చెప్పాడు. ఆత్మ యొక్క ఫలం ఏంటో 22వ వచనంలో చెప్పాడు. దీన్ని చూసుకోనండి. ప్రేమ ఉంటుంది, కొంతమందికి కామం కూడా ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, కొంతమందికి అపవిత్రత అనేది కూడా ఉంటుంది. ఈ రెండు మిక్స్ అయిపోతుంటుంటే రెండిట్ల నుంచి బాగా పోరాటము వారి హృదయాల్లో జరుగుతూనే ఉంటుంది. ఎదగాలనుకుంటాడు, ఎదగలేని స్థితి వస్తుంది. ప్రార్థించాలనుకుంటాడు, ప్రార్థించలేని స్థితి వస్తుంది. ఒక్కొక్కసారి ప్రార్థించగలుగుతాడు, ఒక్కొక్కసారి ప్రార్థించలేకపోతాడు. అంటే కొన్ని సందర్భాల్లో శరీరం మీద విజయం కలుగుతుంది, కొన్ని సందర్భాల్లో శరీరమే బలహీనమైపోయి ఓడిపోయి ఆత్మకు విజయము కలుగుతుంది. ఇటువంటి వ్యక్తులను శరీర సంబంధులు అని అంటారు. శరీర సంబంధులు పరలోకానికి యోగ్యులు కావచ్చు, మరణ గడియ సమయానికి వీళ్ళు ఆత్మయందు తీవ్రత గల వారి జీవిస్తే, ఆత్మలోనే కొనసాగుతున్న వారైతే, శరీర కార్యాలకు దూరం అవ్వాలని ఆ మనస్సాక్షిని చంపుకోకుండా సజీవంగా మనస్సాక్షిని కాపాడుకోగలిగితే పరలోకానికి యోగ్యులైపోతారు. సంఘములో ఉండాల్సిన వారే. వీళ్ళకి బోధ ఎక్కువ అవసరము, వీళ్ళకి ప్రార్థన ఎక్కువ అవసరము. వీళ్ళు సంఘములో ఎప్పుడు ఉంటేనే, లోకానికి కనుక వెళ్తే ఎక్కువగా లోకానికి అటాచ్ అయిపోతారు. సంఘంలో ఎక్కువగా ఉంటే సంఘములో బలపరచబడతారు. ఇట్లాంటి వాళ్ళ కొరకు ఎక్కువగా ఉపవాస కూటాలు పెట్టాలి, బహిరంగ సభలు పెట్టాలి, ప్రత్యేక ప్రార్థనా కూడికలు పెట్టాలి, బైబిల్ క్లాసులు పెట్టాలి. వీళ్ళకి నేర్పించాలి, బలపరచాలి. వీళ్ళు ప్రార్థనా జీవితాన్ని మార్పులోనికి తీసుకురావాలి. ఇది సేవకునికి ఉన్నటువంటి బాధ్యత. పౌలు అటువంటి బాధ్యతతోనే శరీర సంబంధులైన మనుషులే నీవు మీకు పాలతోనే మిమ్ములను పెంచి తిని అన్నాడు. అంటే కొంచెం కొంచెం వాక్యంతో నేర్పించి తర్వాత లోతైన విషయాలు వీరికి నేర్పించాలి అనుకున్నాడు అన్నమాట. చూడండి, శరీర సంబంధమైన మనుషులు కూడా ఈనాడు సంఘములో ఉన్నారు. 3వ గుంపు దగ్గరికి మనము వెళ్దాము. ఆత్మ సంబంధులైన మనుషులు. ఆత్మ సంబంధులైన మనుషులు వీరిలో అస్సలు శరీర క్రియలు ఉండవు అని నేను అనను. ఉంటాయి, కానీ వాటిని జయించుకుంటూ వస్తారు.
శరీరానికి లోబడరు అనే నన్ను కొన్ని సందర్భాల్లో బలహీనులైన ఎక్కువ సమయము దేవునికి లోబడతారు. ఎక్కువగా దేవుని వలన శరీర క్రియలను జయించగలిగిన సామర్థ్యము వీరిలో ఉంటుంది. వీరికున్న ఒక లక్షణం ఏంటంటే మనం చదువుదాము. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అంట. ఏది పడితే అది నమ్మేడు. ఆత్మ సంబంధి అయిన ప్రతి బోధను కూడా పరీక్షిస్తాడు. ఇది ఎంతవరకు సత్యమని. కొంతమంది ఉన్నారండి, జన్మ పాపము లేదు అని ఒక దుర్బోధ ఒకటి నుంచి ప్రారంభమైంది. దానికి కొంతమంది శిష్యులు తయారయ్యారు. దానికి కొంతమందిని బలం అవ్వటానికి ఇక అరుపులు కేకలు కలిగిన ప్రసంగాలు వచ్చేసాయి. అది ఇంకా గుడ్డిగా నమ్మేసే విశ్వాసుల గుంపు తయారైపోయింది. వీళ్ళు వివేచించలేని స్థితిలోనికి దిగజారిపోయారు. కాబట్టి వీళ్ళు ఆత్మ సంబంధులు కాదు, శరీర సంబంధులే. ఇంకా వాక్య సత్యాన్ని సరిగ్గా గ్రహించలేని బలహీనమైన స్థితిలో ఉండిపోయాడు. పరిశుద్ధాత్మ భాషలు లేవు అని ఎవరైనా బోధిస్తే అది గుడ్డిగా నమ్మేడు ఆత్మ సంబంధైన వాడు. అది ఎంతవరకు కరెక్టని లేఖన కాంతిలో పరీక్షించుకుంటాడు. విశ్వాసమును గురించి ఎటువంటి విశ్వాసము దేవునికి ఇష్టమో లేఖన కాంతిలో పరీక్షించుకుంటాడు. అన్నిటినీ వివేచిస్తాడు. ప్రతి ప్రవచనాన్ని నమ్మడు. ఎంతవరకు ఈ ప్రవచనం దేవుని సంబంధమైనది. ఎందుకంటే దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారుగా. కొంతమంది నిజంగానే దొంగ ప్రవచనాలు చెప్తున్నారు. మీరు కూడా చూసుంటారు. ఈనాడు సోషల్ మీడియాలో కనబడుతుంది కొంతమంది సేవకులు. నేను ఎవరి సేవకులు పేరు పెట్టి చెప్పటం నాకు ఇష్టం ఉండదు. ఒకరిని నేను దూషించటం ఎందుకు అని ఆ ఉద్దేశంతో ఒకరి పేరు పెట్టి చెప్పను. ఆ దుర్బోధ ఏంటో చెప్తాను. ఆ సేవకుడు ఎవరు మీరు గ్రహించుకోండి అంతే. దేవుడు నీ పేరు నాకు చూపెడుతున్నాడు, నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు, ఇంత హైట్ ఉన్నావు అని ఫేక్ ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరా? 500 రూపాయల నోటు మీద చెయ్యండి ప్రార్థన చేస్తే ఆయన అకౌంట్లో ఆమె అకౌంట్లోకి ₹1,00,000 వచ్చాయని ఫేక్ ప్రవచనాలు చెప్పేవారు లేరా? చెప్పండి. శరీర సంబంధమైన మనుషులు ఇంకా కులపిచ్చి ఉంటుందేమో కానీ ఆత్మ సంబంధులైన మనుషుల దగ్గరకు వస్తే వారికి కులపిచ్చి అనేది ఉండదు. మనోడు అనే మాట వాడడు. మా వాళ్ళు అనే మాట మాట్లాడు. మా కులపోలకే మేము మా పిల్లనివ్వాలి, మా కులపు అమ్మాయిని మేము తెచ్చుకోవాలి అనే తలంపు ఉండదు. కట్నాలు ఆశించడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి. శరీర సంబంధమైన వ్యక్తి అయితే మళ్ళీ అందులో కొద్దిగా దిగజారిపోతాడు. ఆలోచన చేయండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. అతి పరిశుద్ధతకు దగ్గరగా ఉంటాడు. కులాన్ని ప్రేమించడు, మనుషులని ప్రేమిస్తాడు, దేవుని ప్రేమిస్తాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. చెప్పాలంటే క్రీస్తు యేసుకు ఉన్న మనసు ఉంటుందంట. 16వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 2:16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అన్నాడు. క్రీస్తు మనస్సు కలిగిన వారు ఎవరంటే ఆత్మ సంబంధి అయిన వాడు. ఆత్మ సంబంధి అయిన వాని గురించి ఇంకొకటి చూడండి. 13వ వచనము 1 కొరింథీ పత్రిక 2:13లో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము అన్న. ఆత్మ నేర్పు మాటల మీద దృష్టి ఉంటుంది. ఆత్మ సంబంధముగా ఆలోచిస్తాడు కానీ శరీర సంబంధంగా ఆలోచన చేయడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటాడు. ఆత్మవరాలు కూడా ఉంటాయి. ప్రవచనము చెప్పగలిగిన సమయంలోనే చెప్తాడు, ప్రతిసారి చెప్పడు. స్వస్థత అవసరమైన చోట చేయగలుగుతాడు, ప్రతిసారి చేయడు. బోధ ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏ వాక్యాన్ని అక్కడ అందిస్తే ఆ సంఘానికి అవసరం ఉంటుందో వివేచించి ఆ బోధ చెబుతాడు. ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తి. కనుక ఈ 3 గుంపులు ఉన్నాయి సంఘంలో. ఆత్మ సంబంధులైన మనుషులుగా ఉంటే పరలోకములో ఉన్నత స్థితి ఉంటుంది.
శరీర సంబంధమైన మనుషుడిగా ఉంటే పరలోకానికి వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత కూడా ఉన్నత స్థితి నీకు ఉండకపోవచ్చు, ఉన్నతమైన మహిమ నీకు దొరకకపోవచ్చు. ఇక ప్రకృతి సంబంధులు అంటారా, వారు సంఘమునకు వెలుపల వ్యక్తులే, పేరుకే సంఘములు ఉన్నారు కానీ దేవుని రాజ్యమునకు యోగ్యులు కానే కారు. కనుక ప్రియులారా, మనము ఏ గుంపులో ఉండాలి అన్నది ఆలోచించుకోండి. రక్షణ పొందినప్పుడు మనమందరము శరీర సంబంధులమే, ఆత్మ సంబంధులుగా మారటానికి అవకాశం దొరికింది. రక్షణ పొందినప్పుడు ప్రకృతి సంబంధులము కాదు మనం. కానీ రక్షణలో కొంతమంది ఆత్మ సంబంధులుగా మారితే కొంతమంది అక్కడ నుండి దిగజారి ప్రకృతి సంబంధులుగా మారిపోతున్నారు. కొంతమంది అటు ఇటు కాక శరీర సంబంధులుగానే ఉండిపోతూ ఉన్నారు. ఆలోచించి మంచి భక్తి జీవితానికి మీకు మీరే పునాది వేసుకునండి. పరిశుద్ధత గురించి, ప్రేమ గురించి, వాక్యమును గురించి, సత్యమును గురించి, ఎటువంటి సంఘములో ఉండాలి, ఎటువంటి సేవకుని మనం వెంబడించాలి, ఎవరి బోధ వినాలో ఆ బోధ వింటూ మనము ముందుకు కొనసాగటానికి ప్రయత్నించాలి. ఆత్మ సంబంధులుగా ప్రతి క్రైస్తవుడు మారాలని ఉద్దేశించి ప్రేమపూర్వకంగా ఈ యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రసంగ ప్రారంభంలోనే చెప్పాను, ఏ ప్రార్థన కూడా మీరు స్కిప్ చేయొద్దని. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు నాయన. శరీర సంబంధులైనటువంటి వారు అనేకులు ఆత్మ సంబంధులు అవ్వాలని ఆశ ఉన్నప్పటికీ ఎదగలేని పరిస్థితులు వారికి వస్తున్నాయి. అయ్యా, వారి పరిస్థితుల నుండి తప్పించి ఆత్మ సంబంధులుగా వారు వర్ధిల్లుటకు సహాయం చేయి. శరీర క్రియల మీద వారు జయించే కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నారు. ప్రకృతి సంబంధుల వలన శరీర సంబంధులు అనేకులు బలహీనులైపోతున్నారు ప్రభు. వారి బోధకు లోబడిపోయి ప్రకృతి సంబంధులుగా మార్చేస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధులమైన బోధలు కూడా కొన్ని నాయనా శరీర సంబంధులైన మనుషులను ఆత్మ సంబంధులుగా మారుస్తూ ఉంటే, ప్రకృతి సంబంధులైన బోధకులు శరీర సంబంధులైన మనుషులను ప్రకృతి సంబంధులైన మనుషులుగా మార్చే ప్రమాదం ఉంటుంది నాయన. కనుక ఆ ప్రకృతి సంబంధులైన బోధల నుండి, ఆ దుర్బోధల నుండి వారు తప్పింపబడటానికి, వారు కలుగు చేస్తున్న భేదముల నుండి విడుదల పొందటానికి సహాయం చేయండి. ప్రతి శరీర సంబంధి ఆత్మ సంబంధుడిగా మారటానికి, ఆత్మలో ఎదగటానికి, వాక్యపు లోతు ఎదగటానికి, పరిశుద్ధాత్మలో ఎదగటానికి మీరు కృప చూపించండి నాయన. సహాయం చేయండి తండ్రి, కనికరము చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.